హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. గత టెట్ నుంచి సైకాలజీలో అడిగిన ప్రీవియస్ బిట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. గతంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మళ్ళీ ప్రశ్నలు అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది. కాబట్టి టెట్ డిఎస్సి రాయబోయే అభ్యర్థులు ప్రీవియస్కు సంబంధించిన బిట్స్ను చూసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించదలుచుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంచరిత పరిశీలన. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు ఆ ఆటలో పాల్గొని వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది సంచరిత పరిశీలన. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని జాగ్రత్తగా చదివి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తం దీనిలో 30 ప్రశ్నలు అనేటివి ఇవ్వడం జరిగింది. 30కి ఎన్నింటికి మీరు సరైన సమాధానం చేశారో, ఇంకా ఎన్ని ప్రిపేర్ కావాల్సి ఉందో మీకు మీరే ఒక అవగాహన ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది సరైన ప్రవచనం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏమిటి? ఇక్కడ వరుస క్రమం అడగచ్చు, లేదా వరుస క్రమంలో ఇలా 3వ దశ 2వ దశ ఇలా కూడా అడగచ్చు. కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్ ఏది? దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్ ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమగ్రకృతి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏది? ఇచ్చిన ఆప్షన్స్లో సరైన ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పియర్సన్ డార్విన్ కుటుంబం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏది? 6వ ప్రశ్నకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమాంతర క్రీడ. మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడేది సమాంతర క్రీడ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపార్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించినది. 8వ ప్రశ్నకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 10వ ప్రశ్న, శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఉపసంహరణ. ముందే రాదని నిర్ధారించుకొని పోటీలో పాల్గొనకపోవడాన్ని ఉపసంహరణ అంటారు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ
హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ గుర్తించండి. ఒకటి ఇష్టంగా, రెండోది అయిష్టంగా ఉండడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గౌణ అవసరం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 గుర్తింపు. ప్రాథమిక అవసరాలు ఆహారం, నిద్ర, నీరు అనేటివి. గౌణ అవసరం వచ్చేసి గుర్తింపు అనేది గౌణ అవసరం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంసిద్ధ నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. ఇక్కడ సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 యత్న దోష అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం ఏది? 15వ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్మృతి రకాలకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతిలో విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెప్పుడు చూడలేకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా అంటారు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని ముందెప్పుడు చూడలేకపోయినా కూడా చూస్తున్న అనుభూతి కలగడాన్ని డెజావు అని పిలుస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్మృతిని పెంచేది ఏది? ఇక్కడ ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయండి మిత్రమా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రేరణ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. అభ్యసన బదలాయింపుకు సంబంధించి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది మిత్రమా, గమనించే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధన ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విరామనము. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. 21వ ప్రశ్న, విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాల వలన విద్యార్థులు మానసిక అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అవధానం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది ఏది? బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించని అంశం వచ్చేసి ఆప్షన్ 2 విశ్లేషణ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? జాగ్రత్తగా ఆప్షన్స్ని పరిశీలించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బరువైన పుస్తకాల సంచులు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. 26వ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జోక్యరహిత. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం ఏమిటి?
మంత్రణ విధానానికి సంబంధించి ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది మిత్రమా. జాగ్రత్తగా వీటికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణం. కార్ల్ రోజర్స్చే ప్రతిపాదించబడిన మంత్రణా విధానం అనిర్దేశక మంత్రణం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు? ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్వల్ప బుద్ధి మాంద్యులు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బౌద్ధిక వనరు ఏది? ఇచ్చిన ఆప్షన్స్లో బౌద్ధిక వనరును గుర్తించండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఆప్షన్ 1 శాస్త్రవేత్తలు అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు గత టెట్లో అడిగిన సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోలను ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.